ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూన్ నెల 1వ తారీఖు 2026 సోమవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం నిశ్చయముగా మేలు చేయుచు ఉండే దేవుడు. నిశ్చయముగా మేలు చేయుచు ఉండే దేవుడు. దేవుని వాక్యం చదువుకుందామండి. ఆదికాండం 32వ అధ్యాయం 12వ వచనం. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారం ఒకటి వల్ల లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేయదని సెలవిచ్చితివే అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారు, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి దేవుడు గతించిన నెలలన్నీ కూడా తన కృపలో మనల్ని భద్రపరిచి కాచి కాబట్టి తిరిగి ఈ యొక్క జూన్ నెలలో 1వ తారీఖు ఈ రీతిగా మనం దేవుని వాక్యం ధ్యానించుకునే కృప ప్రభు దయచేసినందుకే ప్రభువును మనం ఎంతగానో స్తుతించాలి. గత నెలలో ఉన్నటువంటి వారు ఈ నెలలో లేరు. అయితే దేవుడు మనల్ని ఇంకా సజీవ లెక్కలు ఉంచాడంటే కేవలం దేవుని కృప. అందుని బట్టి ప్రభువును మనం ఎంతగానో స్తుతించాలి. ఈ నెల దీవెనకర నెలగా, ఆశ్చర్యకరమైన నెలగా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు పొందే నెలగా ఎంచుకుంటూ ప్రభువును స్తుతించాలి. దేని బిడ్డారు, దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి ప్రభు నేను నీకు తోడై ఉండి మేలు చేయుచు విస్తారమటి వల్ల లెక్కింపలేని సముద్రపు ఇసుక వల్లి సంతానం విస్తరింపజేస్తాను అంటున్నాడు. ఇలా ఆయన చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని ప్రార్థించడం సరైన విధానం. దేవుడు మనకి ఏ వాగ్దానం చేశాడో సవీనంగా ఆయనకు మనం గుర్తు చేయొచ్చు. ఫలానా సమయంలో ఫలానా తారీఖుని నాకు పట్ల నువ్వు ఈ వాగ్దానం ఇచ్చావు, ఈ వాగ్దానం బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకుని నా పట్ల ఈ వాగ్దానం నా పట్ల, నా బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల నెరవేర్చమని అడగచ్చు. నమ్మదగిన దేవుడు ఎప్పుడు మాట ఇచ్చి తప్పుపోయేవాడు కాదు, లేక దాన్ని నెరవేర్చకుండా మధ్యలోనే విడిచిపెట్టేవాడు కాదు. అయితే తన ప్రజలు ఆ వాగ్దానం జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాడు. వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన వాగ్దానాలన్నీ మనసులో ప్రియప్రభు తలంచుకుంటాడు. ఎంత గొప్ప విశేషం అండి. మనుషులు వాగ్దానం చేస్తారు కానీ తప్పిపోతారు. మన దేవుడైతే వాగ్దానం చేసి తప్పిపోయే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. ఇలా ఎందుకు చేయమంటున్నాడంటే తన ప్రజల జ్ఞాపకాలను తాజాగా ఉంచుకోవాలని, వారి విశ్వాసాన్ని ఉజ్జింపజేయాలని, వారి నిరీక్షణ నవనూతనంగా చేయాలని ఉద్దేశం. దేవుని బిడ్డ, దేవుడు ఇంతవరకు నీ పట్ల ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ నూతన నెలలో ప్రభు సందులో పెట్టు. ఆ వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయి. దేవుని వాక్యం ఇవ్వబడింది ఆయన కోసం కాదు, మన కోసమే. ఆయన ఉద్దేశాలు మారవు. మనుషుల ఉద్దేశాలు మారిపోతాయి కానీ ఆయన ఉద్దేశాలు ఎన్నడూ మారవు. ఆయన మారనటువంటి దేవుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. తన ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశించిన దేవుడు. దానికి కట్టుబడి ఉండేలాగా మనం వాగ్దానం జ్ఞాపకం చేయనక్కర్లేదు. ఆ వాగ్దానం మనకు ఇచ్చింది ఎందుకంటే మనల్ని బలపరచడానికి, ఆదరించడానికి. కాబట్టి ఆయనతో నీవు ఇలా అన్నావు కదా అంటూ మనం జ్ఞాపకం చేయాలని ప్రియప్రభు ఆశిస్తున్నాడు. నేను నిశ్చయంగా నీకు మేలు చేయదనే మాట దేవుని కృపావాక్యాలన్నింటికి సారాంశం. నిశ్చయము అనగా ఖచ్చితంగా. అది ఎటువంటి పరిస్థితిలో అది పోదండి. తప్పకుండా కార్యం ప్రభు చేస్తాడు. నిశ్చయంగా అనే మాటను ప్రత్యేకంగా గమనించండి. ఆయన మనకు మేలు చేస్తాడు, నిజమైన మేలు చేస్తాడు. ఈ నెలలో దేవుని బిడ్డ నీ పట్ల దేవుడు మేలు చేయాలని కోరుతున్నాడు. ఖచ్చితంగా చేస్తాడు. అయితే వాగ్దానాలు ఎత్తి ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. శాశ్వతమైన మేలు చేస్తాడు. అన్ని విధాలని మేలు అనుగ్రహిస్తాడు. ఒకవేళ గత నెలలో దేవుడు నా పట్ల ఏ మేలు చేయలేదు అనుకుంటున్నామో ఈ వాగ్దానాలు ఎత్తి నమ్మి ప్రార్థన చేయండి. ఆయన మనల్ని మంచిగా మారుస్తాడు. అన్ని మేళ్ళ కంటే ఇదే ఉన్నతమైన మేలు. మనం ఈ లోకంలో ఉన్న పరలోక పరిశుద్ధులను చూసినట్లే చూస్తాడు. అది ఎంతో గొప్ప మేలు. యేసు ప్రభుతోనూ సకల పరిశుద్ధులతోనూ మనం కలిసి జీవించడానికి త్వరలోనే మనల్ని తీసుకుని వెళతాడు. అది అన్నిటికంటే అద్భుతమైన మేలు. ఈ వాగ్దానం మన హృదయంలో ఉంటే యేసు అవలా కానీ మరెవరిలా కానీ మనం భయపడనక్కర్లేదు. దేవుడే మనకు మేలు చేసేటప్పుడు మన ఎడల కీడుకు జరిగించేవాడు ఎవడండి? కనుక దేవుని బిడ్డారా, ఈ వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయండి, మొరపెట్టండి. ప్రభు సన్నిధిలో ఆ ప్రభుకి గుర్తు చేయండి. దేవుడి మాటలు దీవించనుగా ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, గతించిన నెలలన్నింటిలో కూడా ఈ 2020 సంవత్సరం మమ్మల్ని కృపలో భద్రపరిచి మరొక నూతన నెలలో ఈ జూన్ నెల 1వ తారీఖు ప్రవేశించి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేస్తుందండి. నిశ్చయముగా మేలు చేసే దేవుడు అని మరొకసారి మాకు గుర్తు చేసినందుకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా
ఈ వాగ్దానాలు ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకృత్యాన్ని బిడ్డలకు ధరిపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డపైన ప్రత్యేక రూపు చూపించినారు. ఇప్పుడే నీ గాయపడ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. నాయన స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పబడుతున్న యవన బిడ్డలకి ఈ నెలలో వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చిన గాక, వీసాలు వచ్చిన గాక, వివాహం కాని యవన బిడ్డలకి ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారికి నాయన మరి చక్కని విశ్వాసాలైన బిడ్డలు దొరికి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. మా దేశాన్ని, మా దేశ ప్రజలను, ప్రపంచ దేశాన్ని, ప్రపంచ నాయకులను, మరి ప్రపంచ దేశాలు దీవించి రక్షించుకోండి. మా తండ్రిని స్తోత్రాలు. ఈ నెల అంతట్లో, ఈ దినమంతట్లో బిడ్డ చుట్టూ మరి రక్తం చేసి ప్రతి విధంగా కీడి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కనీన సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.